నమస్తే అండి. కొబ్బరుండలు మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అనుకోకుండా చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. పాకం ముదిరిపోయి చాలా గట్టిగా అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలో మనకి అర్థం కాదు. అలా జరిగినప్పుడు ఈ విధంగా ఒకసారి మీరు మార్పు చేసి చూడండి. చాలా చక్కగా స్మూత్ గా మళ్ళీ మనం వేస్ట్ అవ్వలేదు, చక్కగా మనం చేసుకున్న కొబ్బరుండలు బాగున్నాయి అన్నట్టుగా తినేటట్టుగా స్మూత్ గా చక్కగా వస్తాయి అన్నమాట. ఈ రెమెడీని కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్ గా మీకు కొబ్బరుండలు మళ్ళీ మీరు ఏ విధంగా అయితే ఎప్పుడు ఎలా చేసుకుంటారో చక్కగా అలాగే వస్తాయి. ఒకసారి అయితే ఈ ప్రాసెస్ చూసేద్దాం. ఇవి చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ఉన్నాయన్నమాట. వీటిని ఈ విధంగా మొత్తానికి ఒక్కొక్క దాన్ని తీసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ గా చేసేసుకోవాలి. చూసారు కదా, తుంపుతుంటేనే ఎంత గట్టిగా ఉన్నాయో. ఈ విధంగా వీటన్నింటినీ కూడా మనం దీనిని ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మైక్రో ఓవెన్ లో చేసుకోవాలన్నమాట. లేదు మాకు మైక్రో ఓవెన్ లేదు అనుకుంటే కనుక స్టవ్ మీద కూడా సిమ్ లో పెట్టుకొని చేసేసుకోవచ్చు. నేనైతే మైక్రో ఓవెన్ లో చూపిస్తున్నాను. ఇది కన్వెక్షన్ ఓవెన్ ఉంటుంది కదా, అందులో అనమాట, అందులో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఆ ప్లేట్ ఉంటుంది కదండి, బేకింగ్ ట్రే, దాన్ని తీసేసుకొని అందులో ఈ విధంగా ఒక్కొక్కటి మొత్తం స్మాష్ చేసుకుంటా కూడా అందులో ఒక్కొక్కటి స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా ఉండలన్నింటినీ కూడా సన్నగా పీసెస్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగానే చేత్తో అనుకుంటూ మొత్తాన్ని కూడా మనం పీసెస్ లాగా చేసేసుకోవాలన్నమాట. సన్నగా అంతా నలిపేసుకోవాలి. ఇక మొత్తం నలిపేసి చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుని దీన్ని అయితే మనం ప్లేట్ లో ఈ విధంగా మొత్తం సర్దేసేయాలి. ఈ విధంగా ప్లేట్ అంతటికి కూడా చక్కగా పలుచగా వచ్చేటట్టుగా సర్దేసుకొని దీని మీద ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టీ గ్లాస్ లో సగం వాటర్ ని తీసుకోవాలండి. తీసుకొని ఈ యొక్క పొడి ఉంది కదా, దీని మీద మనం స్ప్రింకిల్ చేయాలన్నమాట. చక్కగా చల్లేసుకొని మొత్తానికి కలిసేటట్టుగా చల్లేసుకోవాలి ఈ వాటర్ ని. మరీ ఎక్కువ వద్దండి, టీ గ్లాస్ లో సగం మాత్రమే నేను వేసాను ఈ వాటర్ ని. వేసేసి స్ప్రింకిల్ చేసేసుకొని ఇప్పుడైతే ఓవెన్ దగ్గరికి వెళ్తాం. ఓవెన్ ని ముందైతే 180 degrees లో ఒక 2 minutes మనం ప్రీ హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రీ హీట్ చేసేసుకున్నాక ఇప్పుడైతే మనం టైం ని సెట్ చేసేసుకుందాం. నేనైతే 5 minutes పెట్టానండి. దాదాపుగా 3.5 minutes వరకే పడుతుంది ఇది. ఎందుకంటే 5 minutes అయితే మరీ ఎక్కువగా గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంది మళ్ళీ. అందుకని పెట్టడం నేను 5 minutes పెట్టా. బట్ ఏంటంటే 3.5 minutes లోనే అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే డోర్ ఓపెన్ చేసేసుకొని అందులో దీన్ని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫిక్స్ చేసేసుకొని క్లోజ్ చేసుకొని స్టార్ట్ చేసేసుకుందాం. 1 minute ఒకసారి మనం బయటికి తీసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత జ్యూసీగా కనపడుతుందో. మనం ఒక 2 or 3 times 4 times కూడా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ బయటికి తీసుకొని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఫస్ట్ అయితే మనకి కొంచెం వాటర్ కనిపిస్తుంది. ఆ తర్వాత నుండి వాటర్ అనేది మనకు కనిపించదు. చక్కగా పాకం దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కదా, ఈ విధంగా 4-5 సార్లు చెక్ చేసుకుని కలుపుకుంటూ దీన్ని అయితే దగ్గర కావనిచ్చాం అనమాట. ఇప్పుడైతే దీన్ని తీసేసుకుందాం. టైం కూడా ఎండ్ అయిందంటే ఆఫ్ చేసేసుకుందాము. చేసుకొని ఈ ప్లేట్ ని తీసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలుగా చుట్టుకోవచ్చు అనమాట. లేదు మనకి చేతులు బాగా కాలితే వేడి పట్టదు కాబట్టి కొంచెం ఫ్యాన్ గానీ ఏదైనా వేసేసుకొని కొంచెం సేపు దీనిని చల్లారనిద్దాం. గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ఉండలుగా చుట్టేసుకుందాం. దీన్ని మనం తీసుకొని చల్లారనివ్వాలి. ముందైతే 1 స్పూన్ నెయ్యిని నేను దీని మీద యాడ్ చేసేసాను. ఇట్లా చక్కగా వేసేసినట్టుగా చూపించాను కదా, ఈ విధంగా నెయ్యిని అయితే వేసేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని వేసేసుకున్నాము. వేసేసుకొని తర్వాత దీనిని కొంచెం చల్లారనిద్దాం.
గోరువెచ్చగా ఉంటే చాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని ఉండలుగా చుట్టేసుకోవాలి. ఈ విధంగా నేను చిన్న చిన్న రౌండ్స్ అయితే చేసుకున్నాను. చిన్న చిన్నవి అయితే బాగుంటాయని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్స్ చేస్తున్నాను. ఇలాగే మొత్తాన్ని కూడా మనం రౌండ్స్ చేసేసుకోవాలి. చేసుకొని అన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడిగా ఉంటే ఏమవుతుందంటే చేతులంతా కూడా ఎర్రగా అయిపోతాయండి. చూసారు కదా నా చేతులు ఎలా అయినాయో. అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరైతే ఈ ఉండల్ని చుట్టేసుకోండి. చూసారు కదా ఎంత స్మూత్ గా చక్కగా వచ్చినాయో. ఎప్పుడైనా కూడా మనం అయ్యో పాడైపోయినాయి బాధపడకుండా ఈ విధంగా ట్రై చేసుకొని ఒకసారి కొంచెం టైం తీసుకుని మనం వీటిని చేసేసుకుంటే మళ్ళీ మనం యథావిధిగా మన కొబ్బరి ఉండలని టేస్టీగా చక్కగా తినేసేయచ్చు. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా స్మూత్ గా చక్కగా వస్తాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే మళ్ళీ కూడా మనం ఫస్ట్ మిస్టేక్ చేయకూడదు. గట్టిగా అయ్యే వరకు పాకమంతా ముదిరే వరకు ఉంచకూడదు. కొంచెం లిక్విడ్ చిక్కగా ఉండి మనం చేతితో ఇందాక చూపించాను కదా, చేతితో ఇలా అంటే ఉండలాగా ఫామ్ అయినప్పుడు మనం దానిని బయటికి తీసేసుకొని చల్లారనిచ్చి ఉండలు చుట్టేసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. స్టవ్ మీద అయితే కనుక సిమ్ లో పెట్టేసుకొని నీళ్లు చల్లేసుకుంటే ఏ విధంగా దీని మీద ఏ విధంగా అయితే నీళ్లు చల్లేసుకుంటామో అలాగే నీళ్ళని అప్లై చేసేసుకొని పైన స్ప్రింకిల్ చేసేసుకొని సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటే స్టవ్ మీద కూడా మనకి దాదాపుగా 3 or 4 minutes లో అయిపోతుంది అనమాట. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.